surprise there. What is sudden surprise? Hi Ritu. Hi. వాగుల్లో వక్కల్లో ఆ కేలల్లో ఆ మూలల్లో YouTube దే కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Congratulations. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అత్త 1 million అయినందుకు కంగ్రాచులేషన్స్. ఐ లవ్ యూ. అమేరా కిదర్ నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. అమ్మాయిరా చెప్పు, రితు ఎక్కడికి వెళ్ళింది? అయ్యో రామా, అయ్యో రామా. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్కి 1 million సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు కదా. సో దాని గురించి మా ఫ్రెండ్స్ అందరికీ చిన్న పార్టీ ఇస్తున్నా. అది హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ని దాటి ఒక ఊరికి పోతున్నాం అనమాట, చిన్న స్టేకేషన్ కోసం. సో గోల్డ్ ప్లే బటన్ వచ్చింది మనకి, అది అక్కడ అన్బాక్సింగ్ చేస్తానన్నమాట. వాళ్ళు ఎవ్వరికి తెలియదు, సుబ్బుకు రింకుకు నాకు మా ఆయనకు మాత్రమే తెలుసు, ఎందుకంటే ఇంట్లో గిఫ్ట్ ప్యాకింగ్ చేసినాం కాబట్టి అందుకోసం అని పోతున్నా. సో అందుకే ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటున్నాం. ఈ చిన్న సూట్ కేసులో పోతున్నాం, ఎందుకంటే అటు నుంచి అటు ఇంకొక ప్లేస్ కూడా మేము పోయేది. సో ఇట్లా నా ట్రావెల్కి కావాల్సినవి అన్నీ నేను ముందే ప్లాన్డ్గా సెట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు వెళ్ళేది సమ్మర్లో, అది కూడా అవుట్డోర్, హైదరాబాద్ని దాటి. వెదర్ ఎట్లుంటుందో ఏముంటుందో కదా. సో నేను ట్రావెల్ చేసేటప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులు ఖచ్చితంగా నేను నా బ్యాగ్లో పెట్టుకుంటాను అనమాట. సో 2 of my ఫేవరెట్ ట్రావెల్ ఎసెన్షియల్స్ వచ్చేసి ఇవన్నమాట. న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్, అట్లనే న్యూట్రిడర్మ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో ఇట్లా ట్రావెల్ లేకపోతే స్టేకేషన్ బయటకు పోతున్నాము అని అంటే ఖచ్చితంగా మనం కొంచెం ఛాలెంజ్లను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అదేంటి అంటే వాటర్ చేంజ్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, హ్యూమిడిటీ వల్ల కూడా డిహైడ్రేటెడ్ అయిపోతుంది. అండ్ అంతేకాక అక్కడ హోటల్స్లలో స్టే చేస్తాం, ఇప్పుడు ఫామ్ హౌస్లో స్టే చేస్తున్నాం, మొత్తం ఏసీ లేకపోతే బతకలేం. ఈ నుంచి ఆడుకోయేదాకా కారు, అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కార్లోనే పోతాం. ఇట్లా ఎయిర్ కండిషనింగ్ కింద కూడా ఉంటాం కాబట్టి మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో మరీ ముఖ్యంగా మన స్కిన్ అయితే ఇంకా డ్రై అయిపోతుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో వీటన్నిటి నుంచి నేను తప్పించుకోవడానికి న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విత్ విటమిన్ ఈ ఉన్న దీన్ని యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అట్లనే న్యూట్రిడర్మ్ యాంటీ డాండ్రఫ్ షాంపూను కూడా యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేస్తున్నా. ఇది జస్ట్ మాయిశ్చరైజరే కాదు, ఇది విటమిన్ ఈ పాస్పేట్ ఉన్న లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది మన స్కిన్కి మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో ఇది మన స్కిన్ని మంచిగా హైడ్రేటెడ్ చేస్తుంది. అండ్ సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే రెడ్నెస్ని కూడా తగ్గించేస్తుంది. అండ్ ఇది మన స్కిన్ యొక్క బ్యారియర్ని మంచిగా రిపేర్ చేస్తుంది, హెల్దీగా మెయింటైన్ చేస్తుంది. అండ్ అంతేగాక మనం ఇట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ వచ్చే చేంజెస్ వల్ల అండ్ పొల్యూషన్ వల్ల వచ్చే ఎలర్జీస్ని ఇది తగ్గించేస్తుంది అనమాట. సో ఇది నాన్ గ్రీజీ కాబట్టి వేరియస్ క్లైమేట్స్కి ఇది మంచిగా సూట్ అవుతుంది అనమాట. మీరు హ్యూమిడిటీలో ఉన్న, కోల్డ్లో ఉన్న, డ్రైలో ఉన్నా సరే ఇది మన స్కిన్ని మంచిగా హైడ్రేట్ చేస్తుంది, మంచిగా మాయిశ్చరైజర్ని కూడా ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాక ఈ మాయిశ్చరైజర్ మన మేకప్ బేస్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది తెలుసా. మన మేకప్ అనేది ఫ్లాలెస్గా వస్తుంది అండ్ ఈవెన్గా వస్తుంది. సో అందుకోసం ఇది నాతో పాటు ఖచ్చితంగా క్యారీ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిడర్మ్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో ట్రావెల్ చేయడం వల్ల, డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళడం వల్ల, అండ్ అట్లనే సన్ ఎక్స్పోజర్ వల్ల, హ్యూమిడిటీ వల్ల, దాని తర్వాత డైట్ మనం చేంజ్ అవ్వడం వల్ల, ఇట్లా రకరకాల కారణాలతో హెయిర్ ఆల్రెడీ ఖరాబ్ అవుతుంది. అండ్ అంతేకాక ఇప్పుడు సమ్మర్ కాబట్టి క్యాప్ పెట్టుకునే ఉంటాం, దానివల్ల కూడా మన స్కాల్ప్ అంతా ఇచ్చిగా ఫ్లేకీగా అవుతుంది. అందుకోసమే నాకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండేందుకు న్యూట్రిడర్మ్ వాళ్ళది యాంటీ డాండ్రఫ్ షాంపూని ఖచ్చితంగా తీసుకోవద్దాం.
సో ఈ న్యూట్రిడర్మ్ యాంటీ డాండ్రఫ్ షాంపూలో క్లెంబజాల్ అండ్ అట్లనే విటమిన్ ఈ ఉంటదన్నమాట. సో ఈ న్యూట్రిడర్మ్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది మంచిగా డాండ్రఫ్ తోని ట్యాకిల్ చేస్తుంది, ఫ్లేక్స్ ని తగ్గించేస్తుంది అండ్ ఇచ్చెనెస్ ని కూడా తగ్గించేసి స్కాల్ప్ కి మంచిగా సూతింగ్నెస్ ని ఇస్తుంది. అండ్ ఇది మన హెయిర్ ని నరిష్ చేస్తుంది, సాఫ్ట్ చేస్తుంది, షైన్ కూడా చేస్తుంది. సో ఇట్లా మనం బయటకు వెళ్ళినప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసే వాటర్ కాకుండా అక్కడున్న వాటర్ తోని మనం హెయిర్ వాష్ చేస్తాం. అందులో కంపోజిషన్ వేరే ఉండొచ్చు, మినరల్ వేరే ఉండొచ్చు, దాని వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, దాని నుండి మనల్ని ఇది కాపాడుతుంది. సో అందుకోసమే ఖచ్చితంగా ఇవి నా రెగ్యులర్ యూజెస్ లో అండ్ అట్లనే ట్రావెల్ చేసేటప్పుడు పర్టికులర్ గా పెట్టుకుంటాను అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్లను ట్రై చేయండి. నేను చెప్పినాను కాదు, మీరే డైరెక్ట్ గా యూజ్ చేసి మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు చెప్పండి. సో ఈ ప్రొడక్ట్ ఇప్పుడు మనకు ఐబేరియా స్కిన్ బ్రాండ్స్, అమెజాన్, నైకా అండ్ అట్లనే న్యూట్రిడర్మ్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. సో ఫుల్ డీటెయిల్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. హాయ్ మాసుమా. హలో. యు హావ్ ఎ సర్ప్రైజ్ దేర్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? వాట్ సర్ప్రైజ్? I'll let you know. Wait. Guess what? Nothing related to that. Little bit surprise. Not very big one. Little one. Wait. Okay. Okay. Hey. How Mayra? Okay. Say hi. Hi. Ritu, say hi. Hi. Hi Ritu. Hi. ఈ బచ్చాలు ఇద్దరు ట్విన్స్ లెక్క చెవులు మూస్తున్నారు మా ఇద్దరి. ఇది చూడు, ఇదైతే వీడియోలో అప్లోడ్ చేసేస్తుంది. రౌడీ ఫెలో. అమ్మాయిరా ఐసా ఐసా कर दो. like this smile. ఐసా ఐసా అమ్మాయిరా देखो. స్మైల్ స్మైల్. చూడు రీతు చేస్తుంది స్మైల్. నువ్వు చెయ్యి అక్కడ. ఇప్పుడు రీతు కేక్ కటింగ్ ఉంది తెలుసా? కేక్ కటింగ్ ఎందుకు చెప్పు? నీకు కేక్ కావాలి కానీ ఎందుకు చెప్పు? ఏ కేక్ కావాలి నీకు? యూనికార్న్ కేక్ కావాలా? आपको कौन सा केक चाहिए? चॉकलेट बटर स्कॉच कौन सा वाला? గంగులా వస్తలేదు దానికి. అమ్మలు 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 చెప్పు మమ్మీ. ఏదేటిది? 9 బర్త్డే సర్ప్రైజ్. ఏ కేక్ కట్ చేద్దామా? రండి రండి, ఏడ కట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఇదేందే ఫస్ట్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పం సర్ప్రైజ్. కేక్ కట్ చేద్దామా? రితు కట్ చేద్దామా? అమ్మాయిరా కేక్ కట్ చేద్దామా? వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో केक कटिंग करेंगे. केक कट करेंगे. నాకు అర్థం కాలేదు సార్. आ जाओ. ओ नहीं इधर केक फ्रिज में है, वो छोड़ दो. आ जाओ केक दीपो सुब्बू. ఓకే చెప్పలే చెప్పినారా నేను? ఏ కాదు, అది గిట్లుంటది, అది ఇంత సైలెంట్ ఉండదు. అది ముందు టాపిక్ ఏదేమైనా ఎందుకు వచ్చినాం, ఎందుకు మనం ఇది చేస్తున్నాం చెప్పు. కేక్ కట్ చేద్దాం ఫస్ట్. నైఫ్ ఉందా? డోంట్ టచ్. అమరా డోంట్ టచ్. సే నో. నో డోంట్ టచ్. రితు రితు యాందిరయ్యా యాం చేస్తున్నా. స్టాండ్. హగ్ రితు. ఇగో రితు కమ్ ఓపెన్. నేను చెప్పిన కదా నాకు తెలుసు. సింపుల్ ఎట్లా చెప్తారు? ఏం పుర్రి నాకు తెలియదు. అయ్యో యూట్యూబ్ కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ థింక్ ఇది బంగారం.
ఎస్ బంగారం. You should shout Amara. Say you. Happiness Come on. అయిపోతుంది. Amara say. Amara whistle put whistle. Amara sound. Ritu sound Ritu. చలో హమారా సిట్ ఎవరన్నా గిట్ల పొడులు అమ్మో నా బంగారం సూచన ముందు గట్టిగా చింపే మొత్తం. అరే నై మీరు రారా మీరు పాటలు ఏంటో వదిలే. ఏంది 1 million అవ్వడానికి ఎంత కష్టం ఉందో బటన్ తీయడానికి కూడా అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు కదా. Amara sound okay. నైఫ్ Amara sound. ఇదంతా గోల్డ్ రితు. ఇప్పుడు ఆడుకుంటామని చెప్తారు. అమ్మేసుకుందాం మనం. అది వెళ్ళది. Ritu రాత్రి మొత్తం మనం దీంతోనే ఆడుకోవాలి సరేనా? అమ్మా కంగ్రాట్స్ పెద్ద మమ్మీ అని. Amara see catch it. See that? అమ్మాయిరా దగ్గరికి వెళ్ళు. You post the camera. Come on shout. Ritu come on. Amara shout. అమ్మాయిరా ఎటు చూడు. Congratulations. Celebrations. జ్యోతక్క ఉంది అమ్మ ఇలా కనిపిస్తున్నాం బ్రో ముగ్గురం కనిపిస్తున్నాం చాలా థ్యాంక్ యూ కేక్ కట్ చేయండి ఇక కేక్ కట్ చేయండి చలో. फोटो दे बाबू का फोटो दे बाबू అచ్చడు बोल वाला मुकुर नहीं అమ్మాయిరా నేను सीधे కనిపిస్తున్నా. सीधे అమ్మాయిరా హియర్ ఓకే వెళ్ళరా పొట్టేళ్ళు. వద్దా పిల్లలు లెగండి అమ్మ లెగండి. మన పెద్ద మమ్మీ పెడదా. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ కేక్ తినవచ్చు నువ్వు నాకు తెలిసి కానీ బటర్ స్కాచ్ నీకోసం తెచ్చి బటర్ స్కాచ్ అస్సలు అక్కడ. నెక్స్ట్ డైమండ్ ఎన్ని లక్షలు కావాలా 10 lakhs 10 million. చూడదా సుష్మా అయి నాకు కూడా కావాలి అట్లా వీడియో. ఎట్లా తీసుకో అమ్మా. నాతో పెట్టావా నాతో మంచిగా కలిసి మీరు అన్నం తినకండి కేకే తినండి ఇక. మమ్మీకి పెట్టు రైతు మమ్మీకి పెట్టు అమ్మో సుష్మి ఎలా అన్నం తినట్టు థ్యాంక్స్ నాని చలో కమ్ అమ్మో మా అమ్మ పెడుతుందమ్మా అమ్మకు కానా నేను కంగారు సరిపోలే. అవునా ఇప్పుడు చెప్పలేదు చింటి పెట్టావా?
పెట్టు వాళ్ళిద్దరు పోతారులే ఒక్కసారి. ఇద్దరు పండు అమ్మ చూస్తావు కంగ్రాచులేషన్స్ ఎందుకే లవ్ చేసుకుంటా. కనిపిస్తలే కనిపిస్తుందా? నేనే కనిపిస్తున్నాను. हाय रितु से हाय. हाय अमायरा ए लड़की हाय आई लव यू. ओमो क्यूटीलू डीजेटीलू चाहिए रितु डीजेटीलू चाहिए. हेलो डीजेटीलू काला మా ఫుడ్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. హాయ్ అమైరా. హాయ్ సే హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? మా డాడీ పేరు అలీరేజా. మా మమ్మీ పేరు మా సుమా. జ్యోతి మా అత్త. గంగూలీ మా మామ. అత్త 1 million అయినందుకు కంగ్రాచులేషన్స్. ఐ లవ్ యూ. మొత్తం తెలుగులో మాట్లాడింది బిడ్డ. సే బాయ్. సే బాయ్. బాయ్. ప్లీజ్ జ్యోతక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 2M అయినాక కలుద్దాం. నేను ముంబైలో స్కూల్కి పోతున్నా. సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ వచ్చిన. ఇక్కడ మేము పార్టీ చేసుకుంటున్నాం. మొత్తం తెలుగులో మాట్లాడింది నా బిడ్డ. హాయ్ క్యూటీస్. రితు నువ్వు చెప్పు. ఇప్పుడు అమ్మాయిరా చెప్పింది హాయ్ చెప్పు బేబీ. చెప్తాలే దొంగ ఫెలో. ఏం ఇయ్యద్దా? చూడు నాకు చెప్పు. పెద్ద మమ్మీ చెప్పు. పెద్ద మమ్మీ కంగ్రాచులేషన్స్ 1 million అయినందుకు. అమ్మాయిరా నా ఫ్రెండ్ చెప్పు. రితు అమ్మాయిరా నా ఫ్రెండ్ చెప్పు. సో ఛానల్ కి 1 million సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము ఇక్కడ ఫామ్ హౌస్ కి వచ్చినాం అనమాట. చాలా లేట్ వచ్చినాము. మేము ఉన్న ఇంటి నుంచి ఇక్కడికి రానీకే గంటన్నర జర్నీ పట్టింది. మమ్మీ చెప్పు హాయ్. వద్దట. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అనుకుంటున్నాము. అయిపోయింది గింతే. సెలబ్రేషన్ ఏం లేదు. నేను నాకు కావాల్సిన వాళ్ళతో ఇప్పాలి అనుకున్నాను. ప్లే బటన్ నవ్య మిస్ అయింది. తర్వాత బిట్టు మిస్ అయిండు.
సాగర్ మిస్ అయ్యిండు. సో ఇట్లా అనుకోకుండా అయిపోయింది, సడన్గా ప్లాన్ చేసుకున్నాం. మళ్ళీ ఎందుకు అని అంటే ఇది ఇప్పుడు నేను మే 14వ తారీఖు షూట్ చేస్తున్నా. 20 తర్వాత నుంచి మేము ఉంటలేం, అందుకోసమని ఇక్కడనే ఒకసారి అన్బాక్సింగ్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. సో చూసేందుకైతే ఫామ్ హౌస్ చాలా బాగుంది. మీకు నేను రేపు మార్నింగ్ చూపిస్తా మేమున్న ఫామ్ హౌస్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. లోపల మా వాళ్ళందరూ ఊనో, లీస్ట్ కౌంట్ ఇవన్నీ ఆడుతారు. అవి నేను మీకు చూపించలేను కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ పిల్లలతోని ఇట్లా వీళ్ళు నా దోస్తులు, వీళ్ళు ముగ్గురు. అమ్మాయిరా అమ్మాయిరా సో వాళ్ళు సమ్మర్ హాలిడేస్ కోసం వచ్చిర్రు అమ్మాయిరా వాళ్ళు హైదరాబాద్కి. వచ్చినప్పుడు ఖచ్చితంగా వన్స్ ఆర్ ట్వైస్ పక్కా కలుస్తాం. ఈసారి మొన్న యానివర్సరీకి కలిసినాం, మేమే బయట పోలేదు. ఎప్పుడన్నా పెళ్లి రోజులకు పుట్టినరోజులకు బయట పోదామని డిసైడ్ అయినాం, కానీ ఈ సంవత్సరం పోలేకపోయినాం. అందుకోసమని ఇక ఇక్కడనే చిన్న ఒక హోటల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం. అప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఇక. సో ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళకి తెలియదు, మామూలుగా పిలుస్తున్నాం అనుకొని వచ్చారు పాపం. ఇట్లా జరుగుతుంది ఫామ్ హౌస్లో. రేపు చూపిస్తా. ఇక్కడ ఊయల అండ్ చిన్న ఫంక్షన్ అంటుండేది, అట్లా ఒక పార్టీ లాంటి ఏరియా ఉంది. మీకు నైట్ వ్యూ చూపిస్తా చూడుర్రి. సో నైట్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక పందిరి వేసుకొని అక్కడ కుర్చీలు ఉన్నాయి. కాకపోతే లైట్లు తోని పురుగులు రావడం వల్ల తినలేకపోయారు మా వాళ్ళు. ఎస్ మంచిగా ఉంది మండు హౌస్ లాగా. ఇట్లుంది. నైట్ టైంలో ఏం కానొస్తలేదు, మార్నింగ్ టైంలో ఎట్లుంటుందో చూస్తాం. యాదగిరి గుట్టకి దగ్గరలో ఉన్నాం అనమాట. కొంచెం ప్లాన్ చేసుకొని వస్తే స్వర్ణగిరి టెంపుల్ గిని అన్ని పోయేటోళ్ళం, కానీ ఇంకా ప్లాన్ చేసుకొని రాలేదు. మామూలుగా వచ్చేసినాము. చిన్న దోమలు కుడుతున్నట్టున్నాయి. లోపల ఎట్లుంది ఏంది రేపు పొద్దున్న చూపిస్తా, ఓకేనా? ఐ లవ్ యూ. గుడ్ నైట్. The next morning. సెంటర్లకు రా దమ్మే. చెప్తున్నా ఇప్పుడు మామ మళ్ళీ ఓరాక్షన్ చేస్తాడు. ఇల్లు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఎంత ఖాయమన్నా ఖాయపడచ్చు, ఎంత కొట్టు. నన్ను ముట్టుకున్నావు గంగులు, చంపాలి నువ్వు. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. నేను ఇంటికి వెళ్ళి తడుపుకోను అనుకున్నా గంగులు. అబ్బో నువ్వు ముంచుతావు ప్లీజ్ అబ్బా ప్లీజ్ ఇంటికి తోలుకపోయి లంకాలు. उसको है ब्रश को है बेबी मेरा फुट फॉर रखा सिंक के पास चेक करो ఏంటి डालो डालो కమ్ కమ్ कम हो गया ఎదవా మీకు మేకప్ అయ్యి నువ్వు కూడా ఎత్తవా మేకప్ ఏమన్నా నువ్వు ఎక్కడ దొరికింది మావాడు వాళ్ళకి వీడియో తీయనికి తిప్పల పడతాడు చూడు చేతి మీద చేతేసి అక్క హాయ్
ఇది మేము ఉన్న స్టేకేషన్. గుడ్ మార్నింగ్ అజ్జు. ఇక్కడ బయట చూపిస్తా. అమ్మో ఎండాకాలం కాకుండా హాయ్ చెప్పమ్మా. నువ్వు వీడియోలో వస్తావు సరేనా? వస్తావా? ఏం పేరు నీ పేరు? వెంకటలక్ష్మి. మీ ఊరు? సింగిరెడ్డిగూడెం. మమ్మల్ని చూస్తావా నువ్వు? పొద్దున వచ్చి డౌట్ ఏమేమి చూసినావు వీడియోలు చెప్పు మరి. థ్యాంక్ యూ అమ్మా. మీ వాళ్ళందరిని అడిగినా అని చెప్పు. నీట్గా ఉంచున్నావు మంచిగా ఇల్లు. థ్యాంక్ యూ. హౌస్ లెక్క ఎంత ముద్దుగుందో. సెంటర్లో వాన పడ్డప్పుడు మస్తు మజా వస్తుంది. ఓకే నేను కృష్ణలో చూపించాను. కృష్ణ ఇదొక హాల్, ఇదొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. రీతు బాయ్. వదిలేదు వస్తలే. ఇక్కడ ఉంది రీతు. వీళ్ళకి ఎవరు తీలే దోస్తులు ఎటు పోతారు? మిమ్మల్ని ఎవడెక్కించుకుంటాడు? వేర్ ఆర్ యూ గోయింగ్? అమైరా కిదర్ జా రే? అమైరా కిదర్? నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. నువ్వు ఈ కారు, నువ్వు ఈ కారు. मम्मी गाड़ी है. ऋतु ओके अभी रुको 2 मिनट में. అయ్యో ఇలా ప్రేమలు. इधर 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 ऋतु जाएगा, इधर जाएगा. हाँ बेबी नहीं आएगा. अरे काफी पूरा ఇట్నుంచిరా ఇట్నుంచిరా ఇట్నుంచి పైకి ఎక్కుదాం. రితు రితు ఇంట్లో ఎక్కుదాం. అయ్యో ఏడుస్తుంది సుష్మా, నువ్వేరా. అది ఏడుస్తలేదా? అయ్యో అయ్యో. అమ్మాయి చెప్పు రితు ఎక్కడికి వెళ్ళింది? అయ్యో రామా, అయ్యో రామా, అయ్యో సుబ్బు మామిడి పండు తిందామా? రింకు నువ్వు స్కూల్ కి పోవా? మామా పైసా ఇస్తావా? ఇస్తావా? 100 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్ నేను మా డాడీకి ఇస్తా. మళ్ళీ సును మామ డాడీ వచ్చినప్పుడు డాడీ వచ్చినప్పుడు డాడా వచ్చినప్పుడు అమ్మాయిరా అలీరేజా हेलो हो गया मैं बोर हो गया. टीवी देखती
ఇట్లా ఇట్లా కుక్కేయాల నిన్ను ఇట్లా కోకేసి పుచ్చుకేసి నుంచి మనకు వచ్చిన లెటర్ అన్నమాట, కంగ్రాచులేషన్స్ చెప్తూ. సో ఇండివిజువల్గా ఛానల్ రన్ చేసుకునేటోళ్ళు వాళ్ళే అప్లై చేసుకోవాలా. 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత 1 million సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత డైమండ్ దానికి ఎంతో నాకు తెలియదు. సో మేము టమాటాతో వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళే మాకు ఫిల్ చేసి దీన్ని మనకి ఇంటికి పంపించారు అనమాట. సో మన అడ్రస్ పెడతారు, మేము టమాటా ఆఫీస్ అడ్రస్ పెట్టినాం, అక్కడ నుంచి పిక్ చేస్తున్నాం అనమాట. సో ఇట్లా లెటర్ వస్తుంది 1 lakh సబ్స్క్రైబర్స్కి. 1 lakh సబ్స్క్రైబర్స్కి కూడా లెటర్ వచ్చింది. ఇది 1 lakh బటన్ బాగుందా, నా ఫస్ట్ బేబీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడేమో ఈ 1 million సబ్స్క్రైబర్ది. ఇదేమో 10th class సర్టిఫికెట్స్, తర్వాత ఇల్లు పేపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలలో భద్రంగా ఉంటుంది అన్నమాట. ఇది పొద్దున నా పిల్లలు పుట్టినాక చూపించాలి కదా, అందుకోసమని ఇది. నెక్స్ట్ ఇది అక్కడ దావత్ అయిపోయాక తీసుకొచ్చా. నిన్న లైట్ ఎట్లా కనిపించిందో కనిపించలేదు చూడండి. ఇది మొత్తం ఇట్లా ముడితే కథం అతుకులు పడుతుంది. ఇదేమో గోల్డ్ ప్లే బటన్ అనమాట. ఇగో ఇది ప్లే, యూట్యూబ్ ది సింబల్ ఉంటుంది కదా అట్లనే ఉంటుంది. ఇది 1 million సబ్స్క్రైబర్స్ అయినందుకు ఇచ్చారు అనమాట. బాగుందా, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ నీకు ఏమంటారు, నీకు ఏది ఇష్టం, D6 ఇష్టమా, బిగ్ బాస్ ఇష్టమా, తర్వాత ఏమంటారు TV9 ఇష్టమా, దాని తర్వాత యూట్యూబ్ ఇష్టమా, ఇన్స్టాగ్రామ్ ఇష్టమా అని చెప్తారు అని అడుగుతారు, చెప్పుడు కాదు. అప్పుడు నేను ఏం చెప్తా అంటే అన్నీ ఒకదాని వెనకాల ఒకదాని జరగడం వల్ల ఇప్పుడు V6లో ఉండడం వల్ల పేరు వచ్చింది. ఫస్ట్ తెలంగాణ వచ్చి తర్వాత నేను V6లో చేయడం వల్ల భాషకు గుర్తింపు వచ్చి నాకు పేరు వచ్చింది. సత్తన్న కాంబినేషన్, రకరకాల కారణాలు ఉన్నాయి. దాని తర్వాత బిగ్ బాస్కి పోయినా. ఇక బిగ్ బాస్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఛాన్సెస్కి అవకాశం ఇచ్చిందనమాట. సో టీవీ షోస్ చేసిన, దాని తర్వాత అన్నీ చేసిన. అన్నిటికన్నా ముఖ్యంగా TV9 లేకపోతే అంటే నేను ముందు వర్క్ చేసిన ఛానల్లో 9 to 5 జాబ్ చేసుడే, 9 to 5 కాదు ఇంకా అంతకన్నా ఎక్కువనే, నో సండేస్ హాలిడేస్ కూడా. సో అట్లాంటి న్యూస్ అంటేనే అట్లుంటుంది. అట్లాంటి దాంట్లో కూడా TV9 నాకు అవకాశం ఇచ్చి ఫ్రీలాన్సింగ్ అవకాశం ఇచ్చింది. సో అప్పుడు నేను టీవీ షోస్ చేసుకున్నా, దాని తర్వాత TV9 చేసుకున్నా. దాని తర్వాత మళ్ళీ TV9 ఏ ఎంప్లాయీకి ఫ్రీలాన్సర్స్కి అట్లా అవకాశం ఇయ్యది, నాకు ఇచ్చింది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అంటే సరే మీ ఇష్టం అని చెప్పారు. వాళ్ళు కనుక ఆ రోజు ఆ మాట చెప్పుండకపోతే నేను అదే జీవితానికి అలవాటు పడి అంతే జీవితం అనుకొని ఇట్లా యూట్యూబ్ పెట్టకపోతుంటే. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో TV9లో జాయిన్ అయిన తర్వాత ఫుల్ యాక్టివ్ అయినా, వాళ్ళ సపోర్ట్తోని ఫుల్గా నేను ఎదిగినాను అనమాట. సో అట్లా వాళ్ళ సపోర్టు. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్కి వచ్చేస్తే ఎక్కడ జాబ్ చేయకపోయినా సరే మనకు నచ్చిన కంటెంట్, లీవులు లేవు, గీవులు లేవు, పర్మిషన్లు లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు. అంటే యూట్యూబ్కి ఉంటాయి చిన్నపిల్లల వీడియోలు పెట్టొద్దు, యుద్ధాలయ్యి బ్లడ్లయ్యి పెట్టొద్దు, ఇట్లా సంథింగ్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అదికి మించి తప్పితే ఇంకా వేరే ఏమి ఉండవు అనమాట. సో అట్లా నాకు నచ్చినట్టు నా ఇంట్లో నేను ఇప్పుడు ఇట్లా ఫోన్లో పెట్టుకొని కూడా వీడియో చేసి మీ అందరికీ దగ్గర అయ్యేటట్టు చేసింది యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. సో ఒక్కొక్కటి. బట్ యూట్యూబ్ అనేది మా ఆయన వచ్చేసి నేను మామూలు ఫోన్ కట్ చేసిండు, ఇట్లా కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని తెలియదు పాపం అట్లా. సో మనకు నచ్చింది మన ఇంట్లో వంట చేసిన వీడియో అయినా పెట్టవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పనా, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేని పని ఏదన్నా ఉంది అంటే లైక్ బిజినెస్ కిందనే చూస్తాం, దీన్ని జాబ్ కింద చూస్తాం. సో అట్లా జాబ్, బిజినెస్ ఏదైనా ఉంది అని అంటే అది యూట్యూబే. ఎంత వస్తుంది ఏమొస్తుంది నిజంగా మనం యూట్యూబ్కి లెక్కలలో చెప్పలేము. అందరు చెప్పింది నేను చెప్తున్నా, కానీ డబ్బులు అయితే డెఫినెట్గా వస్తాయి. కొంతమందికి పెద్దగా వస్తాయి, కొంతమందికి చిన్నగా వస్తాయి. మాకు ఒక నెల అటు ఇటు అవుతుంది, ఒక నెల చాలా డబ్బులు వస్తాయి. ఏదేమైనా సరే మీరు చూసిన దాన్ని బట్టే మాకు డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు నాకు ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇండిపెండెంట్గా ఉండడానికి, రిస్ట్రిక్షన్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయడానికి, హ్యాపీగా నచ్చింది చేయడానికి అవకాశం ఇచ్చారనమాట. అందుకు యూట్యూబ్తోని నా లైఫ్ చేంజ్ అయిందని నేను చెప్తా. బట్ ఈ ఒక్క యూట్యూబ్తోనే ఇంత సక్సెస్ అవ్వలేను, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ పెట్టుకుంటారు బట్ ఇంకా స్ట్రగుల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ కారణం ఏంది అంటే పబ్లిక్ ఫిగర్, పబ్లిక్కి తెలిసిన వాళ్ళు కాకపోవడం వల్ల కొంత ఐడెంటిటీ కోసం కష్టపడి దాని తర్వాత వాళ్ళంటే ఏందో ప్రూవ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో రాణించగలుగుతారు. మాకేమైంది, మేము ఆల్రెడీ పబ్లిక్ ఫిగర్స్, అంటే పబ్లిక్లో తెలిసిన ఫేస్ కాబట్టి పబ్లిక్ ఫిగర్. సెలబ్రిటీ అంటలేని చూడండి, పబ్లిక్ ఫిగర్, పబ్లిక్కి తెలిసిన ఫిగర్ కాబట్టి. సో అట్లా పబ్లిక్ ఫేస్ కాబట్టి మాకు కొంత ఐడెంటిటీ ఈజీ అయింది. దాని తర్వాత బిగ్ బాస్ నుంచి రాగానే కరోనాలో అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ టైంపాస్ యూట్యూబే కాబట్టి అట్లా అదే టైంలో నేను ఛానల్ పెట్టడం, ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి.
సో ఇవన్నిటికీ ఒక కారణం చెప్పాలి అని అంటే నేను ఎప్పుడు కష్టపడతా ఉంటా, అదృష్టం అనేది ఆటోమేటిక్గా నాకు యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కష్టం అదృష్టం అనేటి రెండు కళ్ళ లెక్క. నేను కష్టపడుతూనే ఉన్నా, అదృష్టం వస్తుంది పోతుంది. బాధపడిన సందర్భాలు ఉంటాయి, ఏడ్చిన సందర్భాలు ఉంటాయి, అవన్నీ మేము మీకు చెప్పుకోలేము. కాకపోతే అవి కూడా ఫేస్ చేస్తాం. ఇంకా ఇది ఆగిపోతే ఏంటి పరిస్థితి అన్న భయం కూడా వస్తుంది. సో అన్ని రకాలుగా మిక్స్డ్ ఎమోషన్స్ తోని ఈ యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నా. ఏదేమైనా సరే మీ సపోర్ట్, మీ లవ్ లేకపోతే ఇంత దూరం రాకపోతుంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇది 1 మిలియన్ నుంచి ఇంకా 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 పెరిగి పెద్దగా అవ్వాలి. మీరు ఎప్పుడు నాకు ఇట్లనే బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పుడు ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ప్లేస్ సెట్ చేయాలా, సెట్ చేస్తా. సో మీరెంత సపోర్ట్ చేసిరో, ఈయన గనక అట్లా సపోర్ట్ చేయకపోతే ఇది అయ్యేది కాదు. నా మాక్సిమం వీడియోస్ ఈయననే తీస్తాడు, ఈయననే ఎడిట్ చేస్తాడు. మొత్తం 100 సార్లు మొక్కమన్నా మొక్కుతా. మస్తు మంది ఎప్పుడు పిల్లం వెంబటిని తిరుగుతావు, పిల్లం కొంగు పట్టుకొని తిరుగుతావా, ఏం చేయవా, అది చేయవా అని రకరకాలుగా మాట్లాడతారు. మా ఆయన చేసే పనులు చేసుకుంటూ నాకు ఇంత సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నాం. సో వెరీ స్టార్టింగ్ స్టేజ్లో నేను మా ఆయనను అడిగిన, నీకు ఈ ఫీల్డ్కి నాకు పంపించడం ఏమనిపిస్తలేదు, అందరు ఇట్లా అనుకుంటారు కదా అంటే, వాళ్ళందరూ అచ్చటోళ్ళు వచ్చి మనకు పెడతారా ఏంది, ఓల్ది సంపాదిస్తే ఏంది, సంపాదించాలా, మంచిగా పేరు రావాలా, నీకు అదృష్టం వచ్చింది, నువ్వు ముందుకెళ్ళి నేను ఉంటా అన్నాడు. అట్లా ఇప్పటిదాకా నా ఏ డెసిషన్కి నో చెప్పలేదు. అందుకోసం ఈడదాకా వచ్చినాం. ఇక ముందు కూడా నో చెప్పకపోతే ఇంకా ముంగట్టుకోతాం. చెప్పలే, ఇక అయిపోయింది, ఇంకేమైంది, ముసలల్లం అయిపోయినాం. ఏమంటావు? థ్యాంక్ యూ. చెప్పు. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అందరికి. జల్దీ 1 CR సబ్స్క్రైబర్స్ అయితే ప్లాటినం బటన్ వస్తుంది. నేను చచ్చిపోతా కావచ్చు అప్పటికి. నా పిల్లలు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు, ప్లీజ్ వాళ్ళని కూడా అట్లనే బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.